హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే మరొక వీడియోతో మళ్ళీ వచ్చేసాను. అదేంటో తెలుసా? దొండకాయ ఫ్రై. అది కూడా చేసేది నేను కాదండి, మా ఆంటీ చేస్తున్నారు. మా ఆంటీ వంటలు చాలా బాగా చేస్తారు తెలుసా. పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడతారు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మరొకసారి చేపించి వీడియో తీసి మీకు కూడా పెడతాను. ఓకే, మరి ఈరోజు దొండకాయ ఫ్రై ఆంటీ ఎలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఆంటీ ఇక్కడ దొండకాయలు కట్ చేస్తున్నప్పుడు నాకు ఒక టిప్ చెప్పారు, అది మీకు కూడా చెప్తాను. దొండకాయలు కట్ చేసిన తర్వాత జిగురుగా ఉండకూడదంటే అవి కాసేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలంట. మీకు నచ్చిందా టిప్? అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ పల్లీలు, తాలింపు గింజలు, మినప్పప్పు, ఇంకా జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం పక్కన పెట్టేసుకున్నాము. దొండకాయలు తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మా ఆంటీ మాత్రం చాలా బాగా చేశారండి. నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, కర్రీ మాత్రం చాలా బాగుంది. మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట ఆంటీ. ఆంటీ లేకుండా మా మమ్మీ ఎటు వెళ్ళదు, మమ్మీ లేకుండా ఆంటీ ఎటు వెళ్ళరు. ఇద్దరు కలిసే వెళ్తారండి. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే, మరి మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, తాలింపు గింజలు, ఇంకా మినప్పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం చూసి యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుంటే అంతే. చాలా చాలా సింపుల్ అండి. చాలా బాగుంది కర్రీ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేనైతే మళ్ళీ వస్తానండి. వీడియో నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, మరి బాయ్ బాయ్.